మంచిది. నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్ళి క్లుప్తంగానే మాట్లాడతాను. 50వ కీర్తన, సామ్ నంబర్ 50. 50వ కీర్తన. ఎనిమిదవ వచనము మాత్రమే నేను చదువుతున్నాను, చిత్తగించండి. సంవత్సరంలోని ఆఖరి పునరుద్ధాన దినం. ప్రభుని ఆరాధించడానికి, సత్యదేవుని ఆరాధించడానికి విచ్చేసిన సత్య సంబంధులందరికీ, మీకందరికీ ప్రభుని యేసయ్య శుభనామంలో వందనాలు, దైవాశీస్సులు, ఆహ్వానం తెలుపుతూ క్లుప్తమైన దైవ సందేశం మీతో పంచుకోవడానికి ఉపక్రమిస్తున్నాను. 50వ కీర్తన మూలవాక్యంగా 50వ కీర్తన 8వ వచనం మాత్రమే నేను చదువుతాను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, అగోచరుడా, మాకు చాలిన దేవా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. సత్యుడా, నిత్యుడా, అనంతుడా, మాకు అగోచరుడా, మా జీవన సర్వస్వమా, మాకు ఆశ్రయమా, మా ఆత్మలకు తండ్రి నీకు వందనాలు. సమస్త మానవాత్మలకు తండ్రి అయిన దేవా నీకు వందనాలు. సర్వ జగద్రక్షకుడుగా 2025 ఏళ్ల కిందట ఈ భూమి మీద మీరు జన్మించి, మరణించి, తిరిగి లేచి సర్వమానవాళికి రక్షణ సిద్ధపరిచి, అనేకుల మనోనేత్రాలు మూయబడి ఉన్న స్థితిలో కూడా మా కన్నులు తెరిచి, మా మనోనేత్రాలు వెలిగించి, మాకు రక్షణ భాగ్యమునిచ్చి, సత్యదేవుని ఆరాధకులుగా 2025వ సంవత్సరమంతా మమ్మను భూమి మీద బ్రతికించి 2026లో మమ్మను ప్రవేశపెట్టడానికి మమ్మను మీరే సిద్ధపరుస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి, మీ దీనదాసుడు నీ వాక్య పరిచర్యకు పూనుకుంటుండగా మీ దాసుడు వట్టివాడేనైనా మీ దాసుని కరుణించి క్షమించి, మీ దాసుని నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములు, బలహీనతలన్నిటిని క్షమించి, మీ శిలువ రక్తముతో బాగుగా కడిగి శుద్ధీకరించి, మీ అగ్నితో కాల్చి పుటము వేసి, ప్రభువా, నీ దాసుని నోట నీ మాటలే ఉంచి, మీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచి, దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుమని, దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 50వ కీర్తన దేవుడు తీర్పరిగా దిగివచ్చే భవిష్యత్కాల సంఘటనను గూర్చిన ప్రవచన కీర్తన. దేవుడు తీర్పరిగా అందరికీ తీర్పు తీర్చడానికి దిగివచ్చే ఒక భవిష్యత్కాల సంఘటన ఉన్నది. అది మనకి ఇంకా భవిష్యత్తే. ఆ భవిష్యత్తును క్రీస్తుకు పూర్వమే 1000 ఏళ్ల క్రితమే ఆసాపు భక్తుడు ప్రవచిస్తూ ఉన్నాడు. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు,
ఏమని? తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా ఉండడు. ఇప్పటి వరకు దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ ఇక మౌనాన్ని విడిచి నోరు తెరచి స్వరమెత్తి ఆయన మాట్లాడి ప్రత్యక్షుడై మానవుల సామాజిక కార్యకలాపాలలో ఆయన జోక్యం చేసుకునే రోజు రాబోతూ ఉంది. ఆయన పిలుస్తున్నాడు, భూనివాసులను రమ్మని పిలుస్తున్నాడు. ఇది మొదటి కేటగిరీ. మొదటి వర్గం ఎవరంటే తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు దాకా ఉన్న భూనివాసులందరినీ పిలుస్తున్నాడు. మొట్టమొదటి వర్గం ఇది. ఇదొక వర్గం. ఆ తరువాత 4-5 వచనాలలో బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. శ్రద్ధగా గమనించాలి. భూనివాసులందరూ దేవునితో నిబంధన చేసుకోలేదు. బలి అర్పణ అయితే జరిగింది. భూనివాసులందరి కొరకు బలి అర్పణ జరిగింది. ఎక్కడ జరిగింది బలి అర్పణ? గొల్గొతా కొండ మీద, కల్వరి కొండ మీద, ఆ 3 శిలువలలో మధ్య శిలువలో దేవుడే వ్రేలాడి, నరరూపములో ఆయన వ్రేలాడి మనందరి కొరకు ఆయన యజ్ఞముగా మరణించి లేచాడు. అది దేవుడు చేసిన బలి అర్పణ. ఆ బలి అర్పణ అనేది ఒక్కటి. నాతో నిబంధన చేసుకున్నటువంటి భక్తులు అంటే బహువచనం. బలి అర్పణ అనే మాట ఏకవచనం, నిబంధన చేసుకున్న భక్తులు అనేది బహువచనం. అంటే ఒకే బలి చేత లక్షలాది మంది, కోట్లాది మంది దేవునితో నిబంధన చేసుకున్నారు. కోట్లాది మందిని దేవునితో సమాధానపరచగలిగిన బలి ఒకటి దేవుడు చేశాడు. అంతకుముందు పాత నిబంధనలో ఎవడు పాపం చేస్తే వాడే ఒక గొర్రె పిల్లని తీసుకురావాలి, ఎవడు పాపం చేస్తే వాడే మేకపిల్లను తీసుకురావాలి, ఎద్దుని తీసుకురావాలి, బలి అర్పించాలి. ఎవడు పాపం చేస్తే పేదోడైతే వాడు ఒక పావురం పిల్లనన్న తీసుకురావాలి. ఎవడి పాపానికి వాడే బలి అర్పించాలి. ఇక్కడ ఇంకా విశాలమైన, విస్తృతమైన ప్రభావము కలిగిన ఒక బలి కనబడుతుంది. బలి ఒక్కటే, దాని ద్వారా దేవునితో సమాధానపడ్డ భక్తులు అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది దేవునితో సమాధాన పడడానికి సమర్థత, సామర్థ్యము కలిగిన ఒక బలి సిలువలో దేవుడు చేశాడు. పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్క బలి అనే సంగతి మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ స్టేట్మెంట్ మనము చూడగలం. 10-12 ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలి. పాపముల విషయమై సదాకాలము నిలుచు ఒక్కటే బలి అట. అంటే ఆ ఒక్క బలితోనే సదాకాలము ఎంతమంది వచ్చినా అంతమంది, అన్ని యుగాలలో, అన్ని తరాలలో అందరూ కూడా ఈ ఒక్క బలితోనే పరిహారం పొందవచ్చు. అలాంటి బలి ద్వారా, అనగా యేసు రక్తము ద్వారా దేవునితో సమాధానపడిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి. ఇవి 2 తీర్పులు. ఒకవైపేమో సాధారణ మానవ సమాజం, ఇంకొక వైపు
క్రైస్తవ సమాజం, ఇద్దరికీ తీర్పులు జరుగుతాయి. కానీ ఇక్కడ వ్రాయబడడం ముందు సాధారణ మానవ సమాజాన్ని గురించి రాసినప్పటికీ కూడా చరిత్రలో క్రానాలజీ ప్రకారంగా వాస్తవంగా జరిగేది మాత్రం ముందు విశ్వాసుల తీర్పే జరుగుతుంది. విశ్వాసుల తీర్పే జరుగుతుంది. తర్వాత అవిశ్వాసుల తీర్పు. రెండు ఒక్కసారి జరగవు. విశ్వాసుల తీర్పుకు అవిశ్వాసుల తీర్పుకు మధ్యలో కనీసం 1350 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది, విరామం ఉంటుంది. మహాశ్రమల కాలం ప్రారంభమైనాక 7 ఏండ్ల శ్రమల కాలం 70వ వారంలో మధ్య ఘట్టంలో 3.5 ఏండ్లు గడిచిన తర్వాత సంఘం ఎత్తబడితే అప్పుడు విశ్వాసుల తీర్పు జరుగుతుంది. మిగతా 3.5 ఏండ్ల తర్వాత యేసయ్య భూమి మీదికి వచ్చి నీతి రాజ్యం స్థాపించి 1000 ఏండ్లు పరిపాలన చేసి ఆ 1000 ఏళ్ల పరిపాలన కూడా ముగించిన తర్వాత అవిశ్వాసుల తీర్పు జరుగుతుంది. కనుక 1350 సంవత్సరాల విరామం ఉంటుంది. ఇక్కడ ముందు దేవుడు తన భక్తులతో మాట్లాడుతున్నాడు, భూనివాసులందరితో కాదు. 7వ వచనములో నా జనులారా అన్నాడు. నా జనులారా. కింద లైన్లో ఏమంటాడు? ఇశ్రాయేలు. సాధారణ మానవ సమాజం, వాళ్ళకు రక్షణ లేదు, దేవుడంటే తెలియదు, అంధకారంలో జీవించారు, వాళ్ళ లెక్క వేరు. కానీ దేవుడే మనోనేత్రాలను వెలిగించిన తర్వాత సత్యమును గ్రహించి రక్షణ పొంది దేవుని బిడ్డలుగా చెలామణి అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్లను ముందు తీసుకుంటున్నాడు ఆయన లెక్కలోకి. ఈ విషయమే పేతురు చెప్తాడు. మీకు అందరికీ తెలుసు, ఎన్నోసార్లు మనం చదువుకున్నాం ఆ వచనం. 1 పేతురు పత్రిక 4:7లో తీర్పు అనేది దేవుని ఇంటి యొద్దనే ప్రారంభమయ్యే కాలం వచ్చుచున్నది. తీర్పు ఎక్కడ మొదలవుతుందట? దేవుని ఇంటి దగ్గర ప్రారంభం అవుతుందంటే మరి ఇంకా అవతలకి ఎక్కడికి ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. దేవుని ఇంట్లో బిగినింగ్, ప్రారంభం. మరి ఎండింగ్ ఎప్పుడు? లోకస్తులకు కూడా తీర్పు ఉంది. ఫస్ట్ సెషన్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జడ్జిమెంట్ ఈజ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. తర్వాత లోకస్తులను తీర్పు తీరుస్తాడు. తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీ బలుల విషయము నేను నిన్ను గద్దించటం లేదు. ఇది మన మూలవాక్యం. 8వ వచనం 50వ కీర్తనలో 8వ వచనం, నీ బలుల విషయము నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచును. ఈ దినము పాఠం ఏమిటంటే, నీ దహన బలుల విషయములో నేను నిన్ను గద్దించటం లేదు, నిత్యము నా కళ్ళ ముందే ఉన్నాయి నీ బలులన్నీ అని దేవుడు అంటున్నాడు. అంటే సెరిమోనియల్ లా, దైవభక్తికి సంబంధించిన శరీరాచారములు అని వాటన్నిటిని మనం ఒక కేటగిరీ కింద రాసుకోవచ్చు. దహన బలులు అంటే దైవారాధనకు, దైవభక్తికి సంబంధించిన శరీర ఆచారములు, శరీరంతో చేసే పనులు. ఆ విషయంలో ఏమీ నిన్ను గద్దించటం లేదు, అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు. నువ్వు శరీర ఆచారములన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నావు బాబు, నిన్ను నేను గద్దించడం లేదు. విశ్రాంతి దినం కరెక్ట్గా పాటిస్తున్నావు, ఆహార నియమాలు కరెక్ట్గా సరిగ్గా పాటిస్తున్నావు, ఎప్పుడు దహన బలి అర్పించాలి, ఎప్పుడు అపరాధ పరిహారార్థ బలి
ఎప్పుడు పాప పరిహారార్థ బలి, రకరకాల బలులు అన్నీ నువ్వు పర్ఫెక్ట్గా చేస్తున్నావు. నీ బలి కర్మకాండ విషయములో ఏ లోపము లేదు. శరీరముతో చేసే కార్యములన్నిటిలో అక్షరాల నీవు చక్కగా నిందారహితుడుగానే ఉన్నావు. ఇది పౌలుకుండిన పరిస్థితి. నేను ధర్మశాస్త్రము వలనైన నీతి విషయములో అనింద్యుడనై ఉంటిని. అనింద్యుడను అంటే ధర్మశాస్త్రం ఏమేమి చెప్పిందో అవన్నీ నేను చేశాను. ఒక విశ్రాంతి దినం ఉల్లంఘించలేదు, ఇంకా రకరకాల ఆచారాలు ఏవి ఉల్లంఘించలే, అన్నీ కరెక్ట్గా పాటించా. దేవుడు కూడా మార్కులు వేస్తున్నాడు, దేవుడు కూడా సర్టిఫై చేస్తున్నాడు. నేను ఆజ్ఞాపించినటువంటి కార్యములన్నీ నువ్వు పర్ఫెక్ట్గా చేశావు, వాటి విషయం గద్దించుటలేదు. అంటే మరి దేని విషయంలో గద్దిస్తున్నాడు? అర్పించాల్సిన బలులన్నీ సరిగ్గా అర్పించాడు, పండగలు పాటించాడు, విశ్రాంతి దినాలు పాటించాడు, ఆహార నియమాలు పాటించాడు. అందులో గద్దించే అవకాశమే లేదు. కానీ వేరే దేంట్లోనో ఒక విషయంలో దేవుడు గద్దిస్తున్నాడు. చేయవలసినటువంటి శరీర ఆచారములన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ కూడా దేవునికి వీళ్ళు దుఃఖం కలిగించారు. ఏ విషయాలు అంటే దయచేసి గమనించండి. 16వ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? ఎవరిని ఉద్దేశించి ఈ సెక్షన్లో దేవుడు సంభాషణ మొదలుపెట్టాడు చెప్పండి. 7వ వచనంలో, నా జనులు, దేవుని జనులు, దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. దేవుని ప్రజలలో ఇప్పుడు ఏ సెక్షన్ వచ్చేసింది? 16లో భక్తిహీనులు. అంటే భక్తిహీనులైన దైవజనాంగము, భక్తిహీనులైన ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళందరికీ దేవుని కట్టడలు వివరిస్తున్నారట. అంటే తెలియని వాళ్లకు తెలియజెప్పడం. దేవుని కట్టడలంటే ఏంటనుకున్నావు? ఇదిగో మా దేవుడు ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు, ఇలాంటి కట్టడలు ఇచ్చాడు అని అందరికీ వివరిస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నీకేం పనిరా నా వాక్యం వివరించటానికి? ఎందుకు వివరిస్తున్నావు? ఎవడు చెప్పమన్నాడు? అంతలావు మాట, అంత మాట అన్నావేంటి ప్రభువా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ వాక్యం అంటే నాకు ఇష్టము, 10 మందికి నేను చెప్పకూడదా? అందులో నా దహన బలులలో ఏ విధమైన లోపం లేదని చెబుతున్నావు కదా నీవే. నా బలి కర్మకాండలో ఏం లోపం లేదని చెబుతున్నావు కదా. నీ నిబంధన నేను ఎందుకు వచింపకూడదు? నీ కట్టడలు ఎందుకు నా నోట వివరించకూడదు? అంటే దేవుడు అంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఇది హృదయ వైఖరిలో ఉన్నటువంటి లోపము, యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్. యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్. ఎవడైనా ఏదైనా ఇది తప్పునైనా ఇది మంచిది కాదని చెప్తే వినే అలవాటు లేదు. నేను పర్ఫెక్ట్ అంతే, నాకు తోచిందే నేను చేస్తాను, నాకు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఏడుసావులే, నువ్వు నాకు చెప్తావా? నాకు తెలీదు, నీకంటే సీనియర్ నేను, నీకంటే బాగానే బోడు తెలివి ఉందిలే, నాకు నీకన్నా వాక్యం ఎక్కువే నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లా అన్న యాటిట్యూడ్ ఉంది వాడికి లోపల. దిద్దుబాటును నీవు అసహ్యించుకుంటున్నావు. దిద్దుబాటును వీడు ప్రేమించటం లేదు. దిద్దుబాటును ప్రేమించకుండా దిద్దుబాటును అసహ్యించుకుంటున్నాడు. కానీ ఇతరులకు మాత్రం దేవుని కట్టడలు
వివరిస్తున్నాడు. ఈ కేటగిరీని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? భక్తిహీనులు. వాళ్ళలో ఏ లోపం ఉండదు, నడవడికలో, వాళ్ళ ప్రవర్తనలో, శరీర కార్యాలలో ఏది లోపం కనుక్కోలేం. ఒక వ్యభిచారం ఉండదు, జారత్వం ఉండదు, దొంగతనం ఉండదు, త్రాగుడు ఉండదు, ఏ చెడ్డ పనులు ఉండవు, చాలా పర్ఫెక్ట్. కానీ ఎవరైనా ఒక కరెక్షన్ చెబితే మాత్రం వెంటనే బగ్గున మండిపడతారు. నన్ను సరి చేస్తావా నువ్వు, నీ అంతు చూస్తాను అని. ఇలాంటి వాళ్ళందరూ ఈ కడవరి తరంలో ప్రసంగ పీఠికలను ఆక్రమించి కూర్చున్నారు. ప్రసంగ పీఠికలలో ఈనాడు దిద్దుబాటు అంటే ఇష్టము లేనోళ్ళు కూర్చున్నారు. దిద్దుబాటు అంటే ఇష్టం లేనోళ్ళు ప్రసంగ పీఠికల మీద కూర్చుంటే ఏం జరుగుతుంది? ఏమి నష్టము? సంస్కరణ జరగదు. దేవుని ప్రణాళికలో దిద్దుబాటు అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగము. దిద్దుబాటు అనేది అనివార్యమైనటువంటి భాగము. ప్రియులారా, దిద్దుబాటు అనేది మనము విస్మరించకూడని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి. ఏమండి, దిద్దుబాటు జరిగే కాలము దాకా ఏమి నియమించబడినవట? అంతకుముందు 9వ వచనం, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలు బలులు అర్పించబడుచున్నవి. సంపూర్ణ సిద్ధి మనకు కలుగజేయలేని అర్పణలు బలులు ఎప్పటి వరకు విధింపబడినవి? దిద్దుబాటు జరిగే కాలం వరకు. అంటే దిద్దుబాటు కాలం ఒకటి దేవుడు పెట్టాడు, అప్పుడు ఆ బలులన్నీ ఆగిపోతాయి. అంతకంటే శ్రేష్టమైన బలి వచ్చేస్తుంది. అంతకంటే శ్రేష్టమైన బలి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అయితే వీళ్ళకి ఇష్టం లేదు. మేము మొదటి నుంచి అర్పించుకుంటూ వచ్చిన బలులు ఉన్నాయి కదా, అవే పర్మనెంటు, అవే మాకు ముఖ్యం. మళ్ళీ ఇప్పుడు కొత్త బలి ఏమిటి, శ్రేష్ఠ బలి ఏమిటి అని తృణీకరించారు. తృణీకరించినందుచేత ఇశ్రాయేలు ప్రజలు మెస్సియాను నమ్మలేకపోయారు. ఏ మెస్సియా కొరకు వాళ్ళను జనాంగముగా దేవుడు ఏర్పాటు చేశాడో ఆ మెస్సియాను వాళ్ళు తృణీకరించేశారు. కారణం ఏంటంటే దిద్దుబాటు ఇష్టం లేదు. మొదటి నుంచి అలవాటైంది ఏదో దాంట్లోనే ఉంటాం, మేము మార్చుకోం. అందుచేత ఇశ్రాయేలు జనాంగము మెస్సియాను తృణీకరించారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త నిబంధన ఇశ్రాయేలు వచ్చింది. కొత్త నిబంధన ఇశ్రాయేలులో కూడా ఇదే పరిస్థితి. దేవుడు సంస్కరణ అనేది ఒకటి తలపెట్టాడు. అది మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభమైంది. కానీ పెద్ద పెద్ద చర్చిలు, పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నటువంటి, పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నటువంటి ఆ సంఘాలు, సంస్థలు, వాటి ప్రసంగ పీఠికల మీద ఇట్లాంటి అయ్యగారులు కూర్చున్నారు. ఎవరంటే వాళ్ళు దిద్దుబాటు అసహించుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు సంస్కరణ జరగదు. ముందు ద్వేషం. నన్ను సంస్కరిస్తావా? నేను ఒప్పుకోను, నేను తప్పని నువ్వంటే అలాగా. నేను యుగాంతం అనే గ్రంథం రాశాను. యుగాంతం అనే గ్రంథం రాశాక నేనంటే చాలా చిన్నవాడిని కదా, మరి అప్పుడు చాలా చిన్నవాడిని, 22, 23 ఏళ్ళు. తర్వాత డబ్బులు లేవు. ఒకటి 23 ఏళ్ళైనా 13 ఏళ్ళైనా సరే గౌరవిస్తారు, డబ్బులు ఉంటాయి. కానీ ఒకవైపు ఏమో పేదవాడిని, మరోవైపు ఏమో వయసు తక్కువ, హైట్ కూడా తక్కువ.
కాబట్టి ఇక ఏ విధంగా చూసినా వీడు ఏదో సూక్ష్మజీవిలాగా ఉన్నాడు. భూతద్దం పెట్టి చూస్తే తప్ప కనబడని సూక్ష్మజీవి రంజిత్ తోఫీర్. కాబట్టి కొందరు పెద్దలు అన్నారు, యుగాంతం పుస్తకానికి నువ్వే రాసి నువ్వే పబ్లిష్ చేస్తే ఎవడు కొంటాడు, ఎవడు చదువుతాడు? బాగా పేరెన్నికగా ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన రికగ్నైజ్డ్ దైవజనులు ఉంటారు, లీడర్స్, వాళ్ళతో ముందు మాట రాయించు, వాళ్ళ పేరు చూసన్నా నీ బుక్ చదువుతారని పెద్దలు చాలా పోరు పెట్టారు, చాలా నన్ను ప్రెషర్ పెట్టారు. నాకు హృదయాంతరంగంలో తెలుసు, మరి నాకు అది ఒక గర్వమనో మరి ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నాకైతే తెలుసు ఏంటంటే నా పుస్తకాన్ని పెద్దోళ్ళకి ఎవరికైనా అప్పచెబితే వాళ్ళు రాస్తే వాళ్ళని చూసి నా బుక్ చదువుతారు, వాళ్ళ పరిచయ వాక్యాలు విని అని అంటున్నారు. నిజానికి నా బుక్కు ఫోర్వర్డ్ రాసేంత సీన్ ఉన్నోడు ఎవడు లేడు అనేది నా నమ్మకం. ఎందుకంటే నేను రాసిన సబ్జెక్ట్ ఏంటి, ఈ పెద్ద పెద్ద నాయకులందరూ చెప్పేది తప్పు, దిద్దుకోమని కదా నేను రాశాను. రెండవ రాకడ విషయంలో మీ టైమింగ్ తప్పు, ప్రకటన గ్రంథ విషయంలో మీ వ్యాఖ్యానం తప్పు, కరెక్ట్ యువర్ సెల్ఫ్, దిద్దుకోండి అని కదా నేను రాసింది. సార్ నువ్వు దిద్దుకోమని ఒక బుక్ రాశాను, నువ్వు కొంచెం ఫోర్వర్డ్ ముందు మాట రాయమంటే ఎట్లుంటుంది? సెల్ఫ్ కాంట్రడిక్షన్ కదా. అంత సీన్ ఉన్నోడు ఎవడు లేడనేది నా ఉద్దేశం. సరే, ఇంకా పెద్దలందరూ బలవంత పెడుతున్నారని వైఎంసీఏ దగ్గర ఒక పెద్ద చర్చ్ ఉంటుంది, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా, అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళా. ఆయన ఉన్నారు, 4-5 కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇక చర్చ మొదలైంది, డిస్కషన్ మొదలైంది. ఏం రాసావు బాబు అందులో చెప్పు, నేను రాస్తాను ఫోర్వర్డ్, కానీ ఏం రాసావు అందులో అన్నాడు. అదేనండి, శ్రమల కాలంలో మనం ఇక్కడే ఉండాలి, శ్రమలను తట్టుకోవాలి, సహించాలి, జయించాలి. అబద్ధ క్రీస్తు వచ్చేదే పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు, మనం ముందు వెళ్ళిపోతే అలాగా మనం ఇక్కడే ఉండాలనేది నేను నిరూపించానంటే, అలాగా మరైతే ఈ వచనం ఏంటి, ఆ వచనం ఏంటి, అన్నీ ఆయన డౌట్లన్నీ అడిగాడు. ఆయన అడిగిన ప్రతి డౌట్కు నేను సమాధానం చెప్పాను. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి వచ్చే శోధన కాలములో నిన్ను కాపాడుతానన్నాడు కదా, శ్రమల్లో మనం ఇక్కడ ఎట్లా ఉంటాం అని అంటే నేను అన్నాను, శోధన కాలములో నిన్ను కాపాడుతాను. కాపుదల అవసరమంటే అర్థం ఏంటి? శోధన వచ్చే స్థలములో మనం ఉంటామని కదా. ఇప్పుడు ఇండియాలో భూకంపం వచ్చినప్పుడు అమెరికాలో నిన్ను కాపాడుతానంటే అర్థం ఏముంది? అప్పుడు నువ్వు కూడా ఇండియాలో ఉంటేనే కదా. కనుక నేను వాక్యాధారం చూపించాను. లోకములో నుండి తీసుకుపోమ్మని నేను ప్రార్థించటం లేదు, లోకములోనే ఉండి దుష్టుని నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నా అని యోహాను 17వ అధ్యాయం చూపించా. ఇట్లాగా పాయింట్ బై పాయింట్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. ఆఖరిన అయ్యగారు ఏమన్నాడంటే, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది రంజిత్, నీ వాదనకు నేను ఎదురు చెప్పలేను, తప్పని నిరూపించలేను, కానీ ఇంతకాలం మేము ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు బట్టి ఒక బోధ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు సడన్గా వచ్చేసి నువ్వు ఇది కాదు ఆ బోధ అంటే మేము ఎలాగ మార్చుకోవాలి? మా పరువేం కావాలి? ఇంతకాలము నేను ఒక సవటనని మా సంఘం అనుకోరా? అరే ఇంత చిన్న పాయింట్ ఓఫీర్ గారు చెప్పిందాక మా పాస్టర్ గారికి అర్థం కాలేదు, నేను ఏం తెలియనోడిని అజ్ఞాని అని అనుకుంటారు కదా మా సంఘం. కాబట్టి ఐఎమ్ సారీ, నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేను, నేను పరిచయ వాక్యం కూడా రాయలేను అని అన్నాడు. నేను మంచిది పాస్టర్ గారు, మీరు ఇలాగే అంటారని నాకు ముందే తెలుసు, కానీ మా వాళ్ళు కొంతమంది పోరు పెడితే వచ్చానండి,
థ్యాంక్ యూ, కనీసం నేను అనుకున్నట్టే మీరు మాట్లాడారు, చాలా వందనాలండి అని చెప్పి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మసాబ్ ట్యాంక్లో ఇంకో పెద్ద చర్చ్ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ ఆఫీస్లో కూర్చున్నాం, ఆఫీస్ స్టాఫ్ అందరూ వింటున్నారు. మళ్ళా 3 గంటల చర్చ, సేమ్ క్యాసెట్ మళ్ళీ రీప్లే చేసినట్టు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ఆఖరిని ఆయన అంటాడు, ఎస్ బ్రదర్, మీరు అన్నదంతా కరెక్టే, నేను మీ ఆర్గ్యుమెంట్ని నేను రెఫ్యూట్ చేయలేను. కానీ మరి మేము 30 ఏళ్ళ బట్టి ఒక బోధ చెప్పుకుంటూ వచ్చాం కదా, రెండవ రాకడ విషయం. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను దాన్ని ఖండించి నేను కొత్త బోధ ఎట్లా చేయగలను? నా పరువేమవుతుంది అంటే సేమ్ మీలాగనే నారాయణ కూడా ఆయన కూడా అన్నాడండి, మీరందరూ ఒకే బడి చదివినట్టున్నారు. సరే మీరు రాయరని నాకు తెలుసు అండి, మీరు రాసిన దానివల్ల నాకు ఒరిగింది కూడా ఏం లేదు. మీకు సబ్జెక్ట్ తెలియదు, యూ డోంట్ నో ద సబ్జెక్ట్. మీకు తెలియదు కాబట్టి కదా నేను తెలియజెప్పడానికి బుక్ రాశాను. మీకు అందరికీ సబ్జెక్ట్ ముందే తెలిస్తే నేను పుస్తకాలు రాయడం ఎందుకు, అప్పులు చేసుకోను. సబ్జెక్ట్ ఎవరికి తెలియదు కనుక తెలియని వాళ్ళకి తెలియజెప్పని దేవుడు నా చేత ఈ బుక్ రాయించాడు. ఎవరినైతే దిద్దుబాటు చేయాలో వాళ్ళు నా బుక్ను ప్రమోట్ ఎట్లా చేస్తారు? చేయరు. వాళ్ళు చెప్పింది విని ఆ తప్పుడు బోధనే నేను రాస్తే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కానీ నువ్వు రాసింది తప్పు. శ్రమలకు ముందు సంఘం వెళ్ళిపోవడం రాంగ్. శ్రమల కాలం వస్తుంది, సంఘం ఇక్కడే ఉంటుంది, 42 నెలలు శ్రమ పడుతుంది. మిడ్ వీక్ ర్యాప్చర్, మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్. ఆ శ్రమల మధ్యకాలంలో సంఘం ఎత్తబడుతుంది. ఇందుకు మన సంఘాలను మనం సిద్ధపరచాలి. ప్రతి ఒక్కరిలోనూ షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంటి విశ్వాసాన్ని మనం పెంపొందించాలి అని నేను చెబుతుంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఇక వీళ్ళందరూ మళ్ళా సేవకులందరూ కలుసుకొని పెద్ద పెద్ద తిమింగలాలు, రంజిత్ తోఫీర్ ఏదో డేంజర్ బుక్ రాశాడు. నేను సూర్యాపేటకు పోతే అక్కడ మా చిన్న వేదనాయకం గారు అడిగాడు, ఏందయ్యా ఏదో కొత్తది ఏదో బోధ తెచ్చావట నువ్వు, ఏంటది బోధ? ఐజక్ నాథన్ గారు మా చిన్నాన్నగారు ఆయన ఏంటిరా ఏంది నీ బోధ, ఏదో కొత్తగా చెప్తున్నావట ఏంటి? ఎక్కడికి పోయినా గుప్పుమని వ్యాపించింది వార్త. రంజిత్ తోఫీర్ ఒక డేంజరస్ బోధ తెచ్చాడు, మనమందరం చెప్పింది తప్పట. ఆర్ఆర్కే మూర్తి గారు ఇలాంటి మహానుభావులందరూ ఓఫీర్ తప్పు చెబుతున్నాడు. తప్పు ఎందుకంటే మనల్ని తప్పు అంటున్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పిన, పిఎల్ పరంజ్యోతయ్య గారు చెప్పిన, పిఎం సామ్యులయ్య గారు చెప్పిన, భక్తి సంగయ్య గారు చెప్పిన, ఈవెన్ ముంగమూరు దేవదాసయ్య గారు చెప్పిన, ఆల్మోస్ట్ ఆల్ ద ప్రీచర్స్ దే ప్రీచ్డ్ ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ థియరీ. అయితే శ్రమల కాలానికి ముందే సంఘం వెళ్ళిపోతే, ఎత్తబడితే, అబద్ధ క్రీస్తు వచ్చి ఎవరితో పోరాడతాడు? ఎవరిని కష్టపెడతాడు? వారి భక్తుల్ని వాడు కష్టపెట్టుకుంటాడా? ఇది అగెన్స్ట్ కామన్ సెన్స్ కదా. మనం శ్రమల కొరకు సిద్ధపరచాలి ప్రజలను. ఎస్కేపిజం టీచ్ చేయడం కాదు, టీచ్ దెమ్ టు ఫైట్ ద బ్యాటిల్ విత్ ది యాంటీ క్రైస్ట్ అని నేను చెబితే ఎవరికీ నచ్చలే. ప్రియులారా, దిద్దుబాటు ఇష్టము లేని వాళ్ళందరూ ప్రసంగ పీఠికల మీద, సంస్థలను పరిపాలించే పీఠాల మీద కూర్చున్నారు. కాబట్టి దిద్దుబాటు సందేశము వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. కానీ దిద్దుబాటు జరిగేదాకా యేసయ్య రాడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకును యేసు పరలోకవాసిగానే ఉండుట ఆవశ్యకము. అప్పటిదాకా పరలోకంలోనే ఉంటాడు యేసయ్య. ఎప్పటిదాకా? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి.
సంఘ పునాది సిద్ధాంతాలు బాగు చేయబడాలి, సంఘ నిర్వహణ పద్ధతులు బాగు చేయబడాలి, సువార్త చెప్పే విధానం మనం నేర్చుకోవాలి, పౌలు పద్ధతిలోకి వెళ్ళిపోవాలి, చాలా దిద్దుబాటు సంస్కరణ జరగాలి. కానీ దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవెందుకురా ప్రసంగాలు చేస్తున్నావు, నా కట్టడలు ఎందుకు వివరిస్తున్నావు, నీకేం పని అన్నాడు. వాళ్ళతో ఏమన్నాడంటే, మీరు బాహ్య రూపకముగా శరీరంతో చేసే ఆచార వ్యవహారాల్లో మాత్రం ఏమీ తేడా లేదు, అన్నీ పర్ఫెక్ట్. పండుగలు, ఆచారాలు, ఆహార నియమాలు చక్కగా అన్నీ తెచ్చిపెట్టుకున్నటువంటి తమ సొంత సిద్ధాంతాలన్నీ నమ్మకంగా పాటిస్తారు. లెంటు పాటిస్తారు. ప్రతి సంవత్సరం యేసుప్రభు వారి శ్రమల దినాలు, 40 రోజులు ఉపవాసాలు, క్రిస్మస్ వస్తే ఇంటి మీద స్టార్, అన్ని ఆచారాలు, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, క్రిస్మస్, అన్ని ఆచారాలు పాటిస్తారు. కానీ బ్రదర్, మన పునాది సిద్ధాంతాలు ఇలాగున్నాయి, మార్చుకోవాలంటే సర్వమని కోపం వస్తుంది వాళ్ళకి. ఏంటాయా నువ్వు మమ్మల్ని దిద్దుబాటు చేస్తావు, మేము మా తాతలందరూ మేమే మూర్ఖులం అనుకున్నావా, ఇంతకాలం నుంచి మేము ఒకటి నమ్మాము, నువ్వు వచ్చి కొత్తగా ఇప్పుడు ఏదో దిద్దుబాటు చేస్తే మేము ఎందుకు దిద్దుకుంటాం అని అంటే, నేను మసాపు ట్యాంక్ పాస్టర్ గారిని అడిగానండి. ఆయన ఇప్పుడు పరదేశంలో ఉన్నాడు, వింటున్నాడు ఈ బోధ. బ్రదర్, మంచిగానే చెప్పారు, మా తాతలు ముత్తాతలంతా 2వ రాకడ విషయంలో ఒక బోధ చేశాం, ఇప్పుడు సడన్గా ఎలా మార్చుకోవాలి, మాకు పరువు నష్టం కదా అంటున్నారు. ఒక బ్రాహ్మడికి సువార్త చెప్పే అధికారం మీకు ఎక్కడిది? ఒక హిందువుకు, అన్యదేవత ఆరాధకునికి, భక్తునికి సువార్త చెప్పే హక్కు మీకు ఎక్కడిది? అప్పుడు వాళ్ళేమంటారు, మా తాత ముత్తాతల నుంచి ఓ దేవతను ముఖ్యం కదా, ఇప్పుడు సడన్గా ఎట్లా మార్చుకుంటాం, మా కులం ఒప్పుకోదు అంటారు కదా. ఏ ముఖం పెట్టుకుని సువార్త చెప్తారు వాళ్ళకు? యేసయ్యను నమ్మిన దాంట్లోనే ఒక బోధను దిద్దుకోలేవు, వాళ్ళు తరతరాలుగా నమ్మిన దేవతను వదిలిపెట్టి ఎట్లా వస్తారు యేసు దగ్గరికి? సువార్త ఎలా చెప్తారు మీరు అని అడిగా. బ్రదర్, మీతో మాట్లాడడం కష్టం, లెట్ us నాట్ వేస్ట్ అవర్ టైం అని లేచి వెళ్ళిపోయాడు. క్రీస్తు న్యాయపీఠం ముందు ఈ మాట నిలబడుతుంది, లెక్కలోకి వస్తుంది. ప్రియులారా, మంచివారు చెడ్డవారు కాదు, నీ దహన బలుల విషయంలో నేను నిన్ను గద్దించటం లేదు, అంత పర్ఫెక్ట్, అందరూ మంచివారే కదా అనుకుంటాం. కానీ ఒక యాటిట్యూడ్, రాంగ్ యాటిట్యూడ్ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. వాళ్ళు రక్షణ పొందారు, పరిశుద్ధాత్మను పొందారు, వాళ్ళలో కొంతమంది కృపావరాలు పొంది అన్య భాషల ప్రవచనాలు కూడా పొందారు, ప్రవచన వరం, అన్య భాషల వరం కూడా పొందారు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. సమాజ సేవ, రోగుల సేవ, అనాథల సేవ, అన్ని పర్ఫెక్ట్. కానీ నేను నమ్మిన నమ్మకాన్ని నువ్వు దిద్దుకోమంటే మాత్రం నా వల్ల కాదండి. ఇట్లాంటి వాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? భక్తిహీనుడు. భక్తిహీనుడు. పై ఆచారములు అన్నిటి విషయంలోనూ పర్ఫెక్ట్గానే ఉంటూ క్రీస్తు న్యాయపీఠం ముందు ఫెయిల్ అయిపోయే 2వ కేటగిరీ ఒకటి ఉంది. మొదటి కేటగిరీ ఏంటి? కరెక్షన్ను ద్వేషించేవాడు, దిద్దుబాటును అసహించుకునేవాళ్ళు మొట్టమొదటి కేటగిరీ. 2వ కేటగిరీ 18వ వచనం, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఇది ఇంకో కేటగిరీ. నీ కళ్ళ ముందు ఒక పాపం జరుగుతుంది, ఒక అక్రమం జరుగుతూ ఉంది, అక్రమము నువ్వు చేయటం లేదు, అక్రమము నువ్వు చేయటం లేదు, కానీ నీ కళ్ళ ముందు ఎవడో చేస్తున్నాడు. నీవు ఏం చేస్తున్నావంటే
పర్వాలేదులే, ఆ మాత్రం చేయకుండా ఎవడుంటాడు అని వాడితో ఏకీభవిస్తున్నావు. దొంగను చూసావు, వాడు దొంగతనమే చేస్తున్నాడు, నువ్వు ఉండి వాడికి సహకారం అందిస్తున్నావు, సహాయం చేస్తున్నావు. ఇప్పుడు ఉదాహరణకు ఒకడు ఇంకొకరితో గొడవ వేసుకోవడానికి కోపంగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు అంత చూస్తాను ఇప్పుడు అని చెప్పేసి ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. మన మధ్యలో వాడిని ఆపి ఒట్టి చేతులతో పోతావేంటి, ఇదిగో కత్తి తీసుకొని పోని కత్తి అందించామనుకో, వాడు పొడి చేస్తాడు, ఆవేశంలో ఉన్నాడు కనుక. ఇప్పుడు హత్య ఎవరు చేసినట్టు? మనం కూడా చేసినట్టే కదా. మనం కత్తి అందించకపోతే వాడు కాసేపు కలబడి కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. వీడు అసలే ఆవేశంలో ఉన్నాడు, కత్తి అందిస్తే పోయి పొడి చేస్తాడు. తర్వాత హత్యాయుధాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు పరిశీలించి చూస్తే పొడిసినోడి వేలి ముద్రలు ఉంటాయి, ఇచ్చినోడి వేలి ముద్రలు కూడా ఉంటాయి. ఇద్దరు వేలి ముద్రలు ఉంటాయి. సమాజంలో, దేవుని సమాజంలో, మానవ సమాజంలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. దానికి మనం ఏకీభవించకూడదు, సహకరించకూడదు. అప్పుడే మనము లోకానికి ఉప్పు అని పిలువబడ్డానికి యోగ్యులం అవుతాం. నీ కళ్ళ ముందు ఏదైనా జరుగుతుంటే, నో బ్రదర్ దిస్ ఈజ్ రాంగ్, సిస్టర్ ప్లీజ్ స్టాప్ ఇట్, ఇది కరెక్ట్ కాదు, ఆపాలి అని నీవు నీ స్వరమెత్తకుండా వంత పాడేవనుకోండి, తందాన తాన, భూమి మీద ఏం జరగదు. అందరూ బాగానే వైట్ కాలర్ పీపుల్, చక్కగా నీట్గా డిగ్నిఫైడ్గా మంచిగా బ్రతుకుతారు. కానీ క్రీస్తు న్యాయపీఠం ముందు గద్దింపుకు గురవుతారు. దశంభాగం కరెక్ట్గా ఇస్తున్నారు, ఆదివారం ప్రభు బల్ల కొరకు చాలా కరెక్ట్గా వస్తున్నారు. నీ దహన బలుల విషయంలో గద్దించడమే లేదు. పారంపర్యములన్నీ నువ్వు కరెక్ట్గా పాటిస్తున్నావు, పర్ఫెక్ట్గా. ఆదివారం ఆరాధనకు వస్తావు, నియామక కూటాలకు వస్తావు, బైబిల్ బాగా చదువుకుంటున్నావు, ప్రభురాత్రి భోజనం ఎప్పుడు మిస్ కావు. నీవు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. నా కళ్ళ ముందే ఉన్నాయి నీ దహన బలులు. కానీ నీకు తెలిసి ఒక దొంగతనం చేస్తుంటే చూస్తూ ఉండి ఆపగలిగి ఉండి కూడా నువ్వు ఆపలేదు. ఇది కూడా లెక్కకు వస్తుంది. ఇది రెండవ కేటగిరీ. మూడవ కేటగిరీ దేవుని గద్దింపుకు గురయ్యేవాళ్ళు. ఏమిటంటే 19, కీడు చెయ్యవలెనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. దాదాపుగా విశ్వాసులు, నాకు తెలియదు 90% అనాలో 95% అనాలో తెలియదు, ఈ వచనం కింద అందరూ కూడా దండనకు గురవుతారు. నోరుంది కదా, నాలుగుంది కదా అని స్వేచ్ఛగా ఇష్టానుసారంగా మాటలు వదిలేస్తూ ఉంటారు. ఏమని చెప్పను, ఎంతసేపు చెప్పను, ఎన్ని విషయాలు చెప్పాలి? నేను చెప్పేది జోక్ కాదు, ఇదేదో తమాషాగా చెప్పట్లేదు. 2025వ సంవత్సరములో చివరి 3-4 దినాల్లో ఉన్నాం మనం. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం కడుక్కోవాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించాలి. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశం ఇప్పిస్తున్నాడు. ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడో చూడండి. దొంగను చూచి ఏకీభవిస్తావు, తర్వాత వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు. నువ్వు వ్యభిచారం చేయవు కానీ వాడు చేస్తున్నాడు, వాడితో నువ్వు దోస్తాను చేస్తావు.
ఇది కూడా లెక్కలకు వస్తుంది. వాడేమనుకుంటాడు, నేను చేసేది రైట్ కనుకనే కదా వీళ్ళు నాతో సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా ఉన్నారు అనుకుంటాడు వాడు. ఇది లెక్కలోకి వస్తుంది. నన్నైనా దేవుడు లెక్క అడుగుతాడు. ఇవన్నట దయచేసి చూడండి 21లో, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. 8వ వచనంలో ఏమన్నాడు, దహన బలుల విషయంలో నిన్ను గద్దించటం లేదు. 21లో ఏమన్నాడు, నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి. అంటే సినిమా చూపిస్తాడు. సీసీ కెమెరాలు మనం ఇప్పుడు కనిపెట్టాం. దేవుడి దగ్గర ఎప్పుడో సీసీ కెమెరా ఉంది. మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి చర్య, పలికే ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతూ ఉంది. ఎవ్రీ వర్డ్ యూ స్పీక్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ప్లీజ్ బీ కేర్ఫుల్. తీర్పు దినాన బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న నా జనులను రప్పించు. వాళ్ళ తోలు తీస్తున్నాడు. ఇప్పుడు నిబంధన చేసుకున్నారు, శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచారు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారు. దేవుని బిడ్డలు, క్రైస్తవ సమాజం ఆదివారం ఆరాధిస్తారు, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటారు, దశంభాగాలు ఇస్తారు, అన్ని పర్ఫెక్టే. కానీ హృదయంలో ఒక విర్రవీగే మనస్తత్వం. ఏంట్రా నువ్వు నాకు చెప్తే నేను మార్చుకుంటానా? దేవుడిది రాసి పెట్టుకుంటున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదని. ఇక్కడ కనపడదు, అది అక్కడ కనపడుతుంది. దొంగను చూచి నువ్వు ఏకీభవిస్తావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు. లెక్క రాసుకుంటున్నాడు. ఎంతమంది వ్యభిచారులు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, ఎంతమంది అక్రమకారులు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. యు హ్యావ్ ఎన్కరేజ్డ్ మెనీ మర్డరర్స్ అండ్ మెనీ అడల్టరర్స్. నువ్వు చేయించావురా, నువ్వు పొడవలేదు, కోపంగా వెళ్తున్నోడి చేతికి కత్తి అందించావు. యు ఆర్ ఎ మర్డరర్. దేవుడు లెక్క అడుగుతానని చెబుతున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి ప్రియులారా. ఇంకొక మాట ఏంటంటే, కీడు చేయవలెనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నావు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చూసారా? ఇక ఎన్నని చెప్పాలి? కొండెములు అంటే మన అబ్బులు గారు ఇంకా వాళ్ళ అమ్మాయి పెళ్ళి ఇంకా చేయకముందు అందరికీ చెప్తాం కదా, ప్రార్థన చేయండి మా అమ్మాయి రెడీ అవుదని. ఆ క్రమంలో అప్పట్లో ఒక పెద్ద ఆవిడ ఎవరో పరిచయం అయితే ప్రార్థన చేయండి అని చెప్పి, సరే నేను కూడా చూస్తాను అని ఆమె కూడా ప్రయత్నం చేసింది. దేవుని చిత్తంలో ఇప్పుడు చక్కని వరుడు దొరికాడు, హ్యాపీ ఫ్యామిలీ సెటిల్ అయిపోయారు అనుకోండి. అంతకుముందు మరి ఏ తండ్రి అయినా 10 మందికి చెప్తాడు కదా, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. అందులో ఒక పెద్దమ్మ గారు హైదరాబాద్కు వచ్చింది. మీరు ఏ చర్చికి వెళ్తారని అంటే రంజిత్ ఓఫీర్ గారి చర్చ్. అయితే నేను వస్తాను, ఓఫీర్ గారు నేను కూడా కలుస్తాను. మన ఇంటికి వచ్చారు అమ్మగారు, పెద్ద ఆవిడ, చాలా రిటైర్డ్ మనిషి. ఆమె వస్తుంటే వైజాగ్ నుండి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారంటే హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పిందట. ఎందుకంటే ఓఫీర్ గారిని చూడాలి, అక్కడ వారి చర్చ్ సంఘ పెద్ద ఉన్నారు, వారితో మాట్లాడాలి, ఓఫీర్ గారిని ముఖ్యంగా కలవాలి అని. అవునా, ఓఫీర్ గారి దగ్గరికి వెళ్తున్నారా? వెళ్ళకండి, చాలా డేంజర్ అండి, వెళ్ళొద్దండి అని చెప్తున్నారట.
వాళ్ళు పెద్ద పెద్ద సేవకులు, సంస్థలకు అధిపతులు. ఓఫీర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు, చాలా డేంజర్. ఎందుకంటే ఆయనకు 5 భార్యలు ఉన్నారు. మరి 5 భార్యలు వాళ్ళు దయ్యాలా, భూతాలా, అదృశ్య రూపులు? మరి మీకు కనపడకుండా ఏడున్నారో నాకు అర్థం కాలే. ఆమె వచ్చి చూస్తేనేమో నాకు ప్రాస్టేట్ క్యాన్సరు అని అంటే ఆమె రిటైర్డ్ హెడ్ నర్స్, ఆమె మెడికల్ స్టాఫ్. ఆమె వచ్చి ఆశ్చర్యపోయింది. అదేంటండి అయ్యగారు క్యాన్సర్తో బాధపడుతున్నారు? పోయి వేరే క్యాన్సర్ కాదు, ప్రాస్టేట్ క్యాన్సర్. అసలు అట్లాంటి వ్యవహారమే కుదరదు. ఆయన అట్లాంటి పనులు చేయలేడు. అసలు మైండే అటుపోదు. ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే లైఫ్లో ఆ సెక్షన్కే వచ్చిన రోగం అది. ఆయనను 5 భార్యలు అని చెబుతున్నారండి. ఇక్కడికి వచ్చి చూస్తే సారి పరిస్థితి ఎలాగుంది. నేను రిటైర్డ్ హెడ్ నర్స్ కాబట్టి నాకు తెలుసు ప్రాస్టేట్ క్యాన్సర్ వాళ్ళకి ఎలా ఉంటుందో పరిస్థితి నాకు తెలుసు. ఎంత దారుణం. ఆయన గురించి ఇలా ప్రచారం జరుగుతుంది వైజాగ్లో అని చెప్పి నాకు తెలుసు. అసంభవం, ఆయన అట్లాంటి పనులు చేయలేడు, వీలు కాదు. అంటే అబ్బుల్ గారు అడిగారు, ఎవరండి మీకు చెప్పిందని అడిగి. అంటే వాళ్ళని ఏమీ కాపాడుతుంది. ఎందుకులేండి మళ్ళీ గొడవలు అయిపోతాయి. గొడవలు కావాలి కదా మరి. ఒక దైవజనుడి మీద అన్యాయంగా లేనిది ఒక అభూత కల్పన నిందా ప్రచారం చేసినోడి మీద గొడవ కావాలి కదా. గొడవ అయితే కదా ఇంకోడు మాట్లాడకుండా ఉంటాడు. ఈ అమ్మగారు అబద్ధ ప్రచారం చేస్తున్నోళ్లను ఆమె వెనుకేసుకొచ్చి కాపాడుతుంది. అంటే దొంగని ఈమె కాపాడుతుంది. ఒకడు మర్డర్ చేసి వస్తే ఈమె దాచిపెట్టి కాపాడుతుంది. దొంగతనం చేసి వస్తే కాపాడుతుంది. ఇట్లా కాపాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కనుకనే దొంగలు ఎక్కువైపోతున్నారు. కాపాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుకనే వ్యభిచారులు ఎక్కువైపోతున్నారు. కాపాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుకనే అక్రమకారులు ఎక్కువైపోతున్నారు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటిని. ఏమండి? కానీ ఇప్పుడు మౌనంగా ఉండను అంటున్నాడు. మౌనునై ఉంటిని అన్నాడా లేదా? 21. అంతకుముందు ఏమన్నాడు? 3వ వచనం, మన దేవుడు వేంచేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు. ఇంతకాలం మౌనంగా ఉన్నాడు, ఇక మీదట మౌనంగా ఉండడు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీలాంటి వాడిని, ఒక మనిషి లాంటి వాడిని నువ్వు అనుకున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. మనమందరం రెడీ అయిపోవాలండి. మనమందరం సిద్ధపడాలి. మనందరి బ్రతుకు సినిమా మొత్తం దేవుడు ప్లే చేస్తాడు. మన సినిమా మొత్తం ప్లే చేస్తాడు. ప్లే చేసి, ఇదిగో ఇక్కడ నీ ప్రవర్తన ఇలాగ ఎందుకు ఇలా చేసావు? నీకు భయం లేదా? నేనంటే నీకు వాక్యం తెలియదా? ఇది తప్పని నీకు తెలియదా? తప్పని నువ్వే చాలామందికి చెప్పావు కదా. ఎందుకు ఇలా ఈ తప్పటడిగి ఎందుకు వేసావు? ఈ యాటిట్యూడ్ ఏంటి? ఈ వైఖరి ఏంటి? నిన్ను ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ని దేవుడు అడుగుతాడు లెక్క. ఈ సంగతులు వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. 22, దేవుని మరచువారలారా దీనిని యోచించుకొనుడి, లేనిడిలా నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడును లేకపోవును. నేను మిమ్మల్ని చీల్చివేస్తాను, తప్పించేవాడు ఎవడు కూడా లేకపోవును. చాలా జాగ్రత్త. తీర్పు దినము రాబోతున్నది.
అక్కడ మనము దశం భాగాలు ఇచ్చాము అంటే, అవును ఇచ్చావు, నేను కాదని లేదే. ఎవ్రీ సండే చర్చ్కి వచ్చానంటే, అవును వచ్చావు, నేను కాదని లేదే. కానీ మరి ఇదేం యాటిట్యూడ్ రా అని హృదయములోని సంగతులు, మన నోటి మాటలు అన్నీ ఆయన లెక్క అడుగుతాడు. ఇట్లాంటి ఒకడు మనకు మత్తయి సువార్తలో మనకు కనపడతాడు. ప్రియులారా, దేవుడు మన భక్తి కార్యములను మాత్రమే చూడడం లేదు. మత్తయి సువార్త 19వ అధ్యాయము దయచేసి 18-19 వచనాలు. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెను అనున్నవియే. వాడు వచ్చి అడిగాడు ఏంటంటే, బోధ కూడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనను ఆయన్ని అడిగాను. ఏ మంచి కార్యం చేయాలి అంటే, ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఈ ఆజ్ఞలను గైకొనుము అని చెప్పాడు. ఏ ఆజ్ఞలు అంటే, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దు, తల్లిదండ్రులను సన్మానించు, అన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను, ఇవన్నీ అనుసరిస్తున్నానయ్యా, ఇంకా నాకేమి కొదువా. నేను వ్యభిచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, నా పొరుగు వాడిని కూడా ప్రేమిస్తున్నాను, ఇంకా నాకేం తక్కువ అంటే, యేసయ్య అన్నాడు, ఓ పని చేయ బాబు, నువ్వు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. జీవములో ప్రవేశించాలంటే ఎలాగా అన్నాడు కదా. ఈ పని చెయ్యమంటే వాడు చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? జీవంలో ప్రవేశించకపోయినా పర్లేదు, కానీ నా ఆస్తిని మాత్రం నేను కాపాడుకుంటాను. నిత్య జీవములో నేను ప్రవేశించకపోయినా నాకు పర్వాలేదు, నా ఆస్తి మాత్రం నాకు ముఖ్యం. అంటే దేవుని కంటే, పరలోకము కంటే, తన సొంత రక్షణ కంటే వాడు ఆస్తిని ఎక్కువ ప్రేమించాడు. అప్పుడు అన్నాడు యేసయ్య, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. ప్రియులారా, వానిలో ఉన్న లోపం ఏంటో తెలుసా? వాడు నరహంతకుడు కాడు, వ్యభిచారి కాదు, విగ్రహారాధకుడు కాదు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, కానీ పరిపూర్ణుడను అవుదామనే కోరిక లేదు. హీ డజంట్ హ్యావ్ ద డిజైర్ టు బికమ్ పర్ఫెక్ట్. నువ్వు పరిపూర్ణుడవు కాగోరిన ఎడల ఇది చేయమన్నాడు. చిత్తము తండ్రి, అదెంతలో పని, నేను పరిపూర్ణుడను కావడమే నాకు కావాలి అనలేకపోయాడు. ఇది కూడా నీకు న్యాయపీఠం ముందు లెక్కలోకి వస్తుంది. ఏదో ఉన్నంతలో ఏదో మనం యేసు మతంలో ఉన్నాం కదా సరిపోదా అని అనుకోకు. పైకి వెళ్ళిన తర్వాత చాలా షాకులు ఎదురవుతాయి మనకు. దేవుని బిడ్డలారా, అన్నిట్లో బాగున్నాము అని మనం అనుకోవచ్చు, కానీ దేవుడు త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువ ఏంటో మనం సీరియస్గా చూసుకోవాలి. ఈ మధ్య ఎన్నో మరణ వార్తలు వింటున్నా నేను, మరణ వార్తలు వింటున్నా. దేవుని ఎరిగిన వారు, ఎరుగని వారు చాలామంది అన్ని విషయాల్లో బాగున్నారు, ఆరోగ్యవంతులు,
ఏ దురలవాట్లు లేవు, ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, మంచి ఆరోగ్యవంతులు. ఉన్నట్టుండి గుండె ఆగిపోయి చనిపోయారు, నిద్రలో చనిపోయారు. ఎన్నో వార్తలు వింటున్నాం. ఈ ఆదివారం మనం ఉన్నాం, వచ్చే ఆదివారం ఉంటామని గ్యారెంటీ ఎవరికి లేదు. ఉంటే దేవునికి స్తోత్రం, ఉంటే దేవునికి స్తోత్రం, అంతే. మనము నిన్నటి వారమే, రేపు మనది కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. నన్ను నేను ఎప్పుడు సిద్ధపరచుకుంటూనే ఉంటాను. దేవుడు ఎప్పుడు పిలిచినా పర్వాలేదు, రెడీగా అన్ని లెక్కలు ఎప్పుడు నాకెప్పుడు నా గతము, నా ప్రస్తుతం, వర్తమానం, భవిష్యత్తు అన్ని లెక్కలు రాసుకుంటూ ఉంటాను. ఎప్పుడు ఏం చేశాను. కొన్ని దోషాలు కనిపిస్తాయి, నేను చేసినట్లుగా కొన్ని నేరములు నా కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి. అవన్నీ దేవుని ముందు చెప్పి ఒప్పుకొని క్షమాపణ పొంది, ఎవరికి వ్యతిరేకంగా నేరం చేశాను, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడాను, వాళ్ళు ఇప్పుడు ఇక్కడ లేరు, భూమి మీద పరదేశులో ఉన్నారు. ఎట్లా క్షమాపణ అడగాలి? ప్రభువా, వీలైతే ఈ క్షమాపణ ప్రార్థన వాళ్ళకి వినబడేటట్టు చెయ్యి, లేకపోతే పరదేశకు వచ్చినప్పుడైనా వాళ్ళని కలుసుకొని సారీ చెప్పుకునే అవకాశం నాకు దయచేయి. లేదనుకో, నా బహుమానంలో ఏదన్నా కొంచెం కోత పెడితే పెట్టు, నువ్వు న్యాయవంతుడివి, నీ ఇష్టం. కానీ ఇదైతే ఇష్యూనే. నేను మాట్లాడిన ఈ మాట ఇష్యూ. పర్లేదు లేదా, ఆ మాత్రం మాట్లాడినోడు ఎవడు ఉంటాడు అనుకోవడానికి కుదరదు. నేను పలికిన ప్రతి మాట కూడా ఒక ఇష్యూ, నీవు పలికిన ప్రతి మాట కూడా ఒక ఇష్యూ. దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడాలి అంటే రాకడకు సిద్ధపడడం అంటే ఏంటి? నిరంతర మారు మనస్సే రాకడ సిద్ధపాటు. ప్రతినిత్యము, ప్రతిరోజు ఏదైతే చెడు అని మనకు తెలుసో దాని నుండి ముఖం తిప్పేసుకోవాలి. దిద్దుబాటుకు అంతమే లేదు. ప్రతినిత్యము దిద్దుబాటు. అంతటను అందరూ మారు మనసు పొందాలి. పాస్టర్లు, బిషప్పులు, సంఘ పెద్దలు, విశ్వాసులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, యవనస్తులు అందరూ మారు మనసు పొందాలి. మనం తప్పు కాదనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అది తప్పు. ఇంకొక విషయం చెబుతాను, మీరు నా పిల్లలు కనుక, ఇది నా బాధ్యత కనుక చెప్తాను. ఏం తప్పు కాదులే అనుకొని మనం ధారాళంగా చేసేది ఒకటి ఏంటంటే అతివాగుడు. బైబిల్ తేటగా చెబుతుంది, కోపము అనే దాన్ని తగ్గించుకోవాలి. నిమిషంలో, ఒక క్షణంలో ముక్కోపిగా, కొంతమంది ముంగోపి అంటారు, ముక్కోపి అంటారు. వాడికి ముక్కు మీదనే కోపం ఉందిరా అంటారు. అంతసేపు నార్మల్గా మాట్లాడతాడు, ఏదన్నా కొంచెం తేడా రాగానే కస్సుమంటూ లేస్తాడు. అది విశ్వాసులకు తగదు. బీ స్లో టు యాంగర్ అండ్ బీ స్లో టు స్పీక్. మాట్లాడొద్దు, వినడానికి ఇష్టపడాలి. అసలు ఇప్పుడు ప్రసంగం అయిపోగానే వెంటనే గడగడగడ మాట్లాడతారు. అదేంటో నాకు అర్థం కాదు. ఇంతసేపు చెప్పిన విషయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి కదా. ఏ వచనాలు ఎత్తి చెప్పారు, ఏ ఉదాహరణలు, ఏది మూలవాక్యం, దాని మీద ధ్యానం ఉంచరే. వాక్యం ముగించగానే, బ్రదర్ ఈ ప్యాంట్ ఎక్కడ కొన్నావు, షర్ట్ ఎక్కడ కొన్నావు, అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు, బ్లౌజ్ బాగుంది. మరుక్షణమే నువ్వు బ్లౌజులు, చీరలు, ప్యాంట్లు, షర్ట్ల మీద పోతివి. నువ్వు వాక్యం ఎప్పుడు ధ్యానిస్తున్నావు? చాలా రోజుల కింద నేను చెప్పాను, మౌని కానివాడు ధ్యాని కాలేడు, ధ్యాని కానివాడు జ్ఞాని కాలేడు. మౌనము ముఖ్యం, మౌనం ముఖ్యం. అద్దంకి జాన్ అయ్య గారు తాడేపల్లి గూడెం దగ్గర ముదునూరు పాడులో
బైబిల్ మిషన్ స్వస్థతశాల నడిపించినాడు దైవజనుడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, ముదునూరుపాడు స్వస్థతశాలలో ప్రధాన ఔషధం ఏంటో తెలుసా? మౌనము అనేవాడు ఆయన. ప్రధానమైన ఔషధం మౌనం. అత్యవసరమైతే తప్ప మాట్లాడొద్దు. నువ్వు 2 తప్పులు చేస్తున్నావు, బాగా గమనించాలి. 2 తప్పులు చేస్తున్నావు, అతివాగుడు కాయలు. ముందు నీవు ధ్యానించటం అనేది తక్కువైపోతుంది, అది ఒక తప్పు. 2 నష్టాలు జరుగుతున్నాయి. ఊరికే నువ్వు గడగడ గడగడ వాగుతూ ఉంటే నీలో ధ్యాన జీవితం ఉండదు. ఇంకో నష్టం ఏంటి? వినేవాడి ధ్యానాన్ని కూడా పాడు చేస్తున్నావు. నీ ప్రక్కన ఉన్నవాడు మౌనంగా వాక్యాన్ని ధ్యానిద్దాం అనుకుంటుంటే నువ్వు పక్కన దూరి చెవిలో జోరేలాగా గడగడ గడ మాట్లాడుతుంటే ఇది ఎగిరిపోతుంది. 2 నష్టాలు. బైబిల్లో ఏదైనా ఒకటి రాసిందంటే దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడా? అడిగడా? ఊరికని రాశాడండి బైబిల్లో. రాశాడు అంటే దీని విషయం లెక్క అడుగుతాననే అర్థం. మౌనము ముఖ్యము. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాట ఇందాక నుంచి దేవుడు ఊరికే నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ఎందుకులే ప్రభువా అన్ని వచనాలన్నీ పక్కకు నెట్టేస్తాను. ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. 12:36. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. ఏమిటి? చెడ్డ మాటలే కాదు, బూతు మాటలే కాదు, అపవిత్రమైన మాటలే కాదు, వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటలు కూడా దోషమే. చాలామంది ఏమనుకుంటున్నారంటే అపవిత్రమైన బూతు మాటలు మాట్లాడితే మాత్రమే తప్పు. మామూలు సంభాషణ ఏదన్నా మాట్లాడవచ్చు కదా అనుకుంటున్నారు. కాదు, వ్యర్థమైన మాటలు కూడా తప్పే. చెడ్డ మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడడం ఎట్లాగూ తప్పే, అందరికీ తెలుసు. కానీ అవసరం లేకపోయినా ఊరిగా పొద్దస్తమాను నాన్ స్టాప్ గడగడ గడగడ ఏం సబ్జెక్ట్ లేకుండా మాట్లాడడం కూడా తప్పే. ఒక చర్చిలో ఒక విశ్వాసి ఇంకో చర్చి వేరే సంఘం వాళ్ళ ఇంటికి పోయాడట. పోయి మా పాస్టర్ గారు గొప్ప ప్రసంగికుడు అండి. ఆయన ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాడో ప్రసంగం ముగించేదాకా ఎవరికి అర్థం కాదండి. అంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తారంటే అదేం గొప్ప. మా అయ్యగారు అయితే ముగించిన తర్వాత కూడా ఏం సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. సబ్జెక్టు ముగించిన తర్వాత కూడా అర్థం కాదు. మా అయ్యగారు సబ్జెక్టు లేకుండానే 3 గంటలు మాట్లాడతాడు. నో సబ్జెక్టు, కానీ 3 గంటలు మాట్లాడతాడు. దీన్నే ఏమంటారంటే హ్యామరింగ్ అంటారు. ప్రసంగికుడికి ఒక అంశం ఉండాలి. ఇదంతయు వివరించిన తరువాత తేలిన ఫలితార్థమేమనగా మేము వివరించుచున్న సంగతుల సారాంశమేమిట, అది ఉండాలి. ఇక ఏదో టర మాట్లాడేసి ఇంతసేపు మాట్లాడింది కదా, ఏమి లాభము? మితభాషిత్వము మంచిది అండి. మితభాషిత్వం మంచిది. అన్నిటిలో మితముగా ఉండాలి. దీన్ని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. దేవుడు మనకు నాలుక ఇచ్చింది ఏమండి. మన నాలుక ఎందుకు ఇచ్చాడు మనకు? ఆయన దేవుని స్తుతించడానికి, సువార్త ప్రకటించడానికి, బాధలో ఉన్నవాడిని ఆదరించడానికి, ఓదార్చడానికి, క్షేమాభివృద్ధి కలిగించడానికి నాలుక ఇచ్చాడు. కానీ కొండెములు ప్రచారం చేసి
లేనిపోని మాటలు మాట్లాడి పక్కోటి టైం ఖరాబ్ చేయడానికి కాదు నీకు నాలుక ఇచ్చింది. మృగ పక్షి జలచరములలో ఏ ప్రాణికి నోట వాక్కు అనే వరము లేదు, ఒక మానవ జాతికే ఉంది. ఏ ప్రాణి మాట్లాడదు, ఒక మనిషే మాట్లాడతాడు. ఆ వరాన్ని మనము చాలా విలువైనదిగా వాడుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనలోని లోపాలు. కాబట్టి వచ్చే సంవత్సరంలోనికైనా మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడదాం. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి దేవునికి విమర్శ దినాన లెక్క ఒప్పజెప్పవలసి ఉంది. అందులోనే పాపం జొరబడుతుంది. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. గంటసేపు మాట్లాడితే అందులో ఏదో ఒక తప్పు దొరుకుతుంది. ఇంకోటి, ఒక పచ్చి లోక సంబంధి, త్రాగుబోతూ, తిరుగుబోతూ, వ్యభిచారి, చెడ్డ మాటలు మాట్లాడే వాడితో ఒక 2 గంటలు మాట్లాడండి. వాడితో ఒక 2 గంటలు మీరు మాట్లాడి చూడండి. ప్రాక్టికల్గా ఎప్పుడైనా మాట్లాడి చూడండి. ఈ 2 గంటలు గడిచాక మీకు తెలియకుండా మీ నోట్లో కూడా చెడ్డ మాటలు వచ్చేస్తాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. నువ్వు పరిశుద్ధుడుగా జీవించి ఎత్తబడాలంటే అపవిత్రులతో సాంగత్యం చేయొద్దు. ప్రార్థన చేయు వారితో సాంగత్యం చేయాలి. పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళతో సాంగత్యం చేయాలి. పాపాన్ని అసహించుకునే వాళ్ళతో, యథార్థవంతులతో సాంగత్యం చేయాలి. నీ కళ్ళ ముందు ఏదైనా తప్పు కనబడితే వెంటనే ఖండించాలి. ప్రియులారా, మనందరం ఈ విషయాల్లో ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. చాలా సీరియస్ మ్యాటర్. మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తీర్పు ముందు మన దగ్గరే స్టార్ట్ అవుతుంది. తీర్పు విశ్వాసి దగ్గర స్టార్ట్ అవుతుంది. రక్షణ పొందనోళ్ళకు తర్వాత, అంతకన్నా ముందు బోధకులకు స్టార్ట్ అయిపోతుంది. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము అన్నాడు యాకోబు పత్రిక 3:2. అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులకు ఇంకా కఠినమైన తీర్పు వస్తుంది. ఎరా నువ్వు బోధకుడువా, మరేంటి నీ పరిస్థితి అంటాడు. ఆయన పక్షపాతము లేనివాడు, పక్షపాతము లేక అందరికీ తీర్పు తీర్చువాడు. పక్షపాతము లేని దేవుడు మన దేవుడు యేసయ్య. నా సొంతోళ్ళు బయటోళ్ళు అది ఏమి ఉండదు. ఆయనకు అంతా కులం మాట్లాడతాడు. ఈ మతోన్మాదులు పనికి మానోళ్ళు మధ్య ఆ లోతు కుమార్తెలు అది అని చెప్తుంటారు కదా. యాక్చువల్గా ఇక్కడ పాఠం ఏంటంటే, వాడు మనిషి, లోతు ఒక మనిషి, ఆ కుమార్తెలు మానవులు చెడిపోయిన మానవ సమాజంలో బ్రతుకుతున్నారు. అయితే దానిని దాచిపెట్టకుండా దేవుడు రాయించాడు. లోతు కుమార్తెలు ఈ తప్పు చేశారు. మోయాబీయులు, అమ్మోనీయులు, వీళ్ళ సంతానం, ఈ జాతులు ఇట్లా పుట్టినాయని అవమానకరమైన చరిత్ర దేవుడు రాయించాడు, దాచిపెట్టలేదు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ముగిస్తున్నా. దావీదు తప్పు చేశాడు, దాచకుండా దేవుడు రాయించాడు. దేవుడు బైబిల్లో రాయించకపోతే నీకు తెలుస్తుందా దావీదు తప్పు? తెలీదు. నోవహు జలప్రలయం తర్వాత ద్రాక్షారసం తాగి వస్త్రహీనుడై పడి ఉండగా అతని కొడుకు చూశాడు, హాము. రాయించాడు. మనకి ఇష్టమైన వాడు ఎవడైనా తప్పతాగి పడుకుంటే మనం పుస్తకం రాయం వాడి మీద. దేవుడు రాయించాడు. ఒక అవమానకరమైన స్థితి లోతు జీవితంలో జరిగితే దేవుడు రాయించాడు.
ఆ అవమానం ఎందుకు జరిగింది? లోతు కావాలని చెయ్యలే. ద్రాక్షారసము తాగాడు కనుక మత్తులో కుమార్తెలు ఏం చేశారో అతనికి తెలియదు. మత్తులో ఉన్నాడు, ఏం జరుగుతుందో తెలీదు. లోతు తప్ప తాగి స్పృహ లేకుండా పడ్డాడు. నోవహు తప్ప తాగి స్పృహ లేకుండా పడ్డాడు. దావీదు చేయకూడని ఘోరమైన తప్పు చేశాడు అని రాయించాడు. మొగమాటం లేదు. అరే నా భక్తులు కదా, ఎందుకు దాచిపెట్టాలి, ఎందుకు వాళ్ళను బయట పెట్టాలి, ఎందుకు ఎక్స్పోజ్ చేయాలి, దాచిపెడితే మంచిది అనుకోడు ఆయన. దీనికి అర్థం ఏంటంటే నీ సినిమా నా సినిమా కూడా ఇట్లనే అందరికి చూపిస్తాడు ఆయన. అది కొంచెం హింట్ ఇచ్చాడు. నోవహు దేవునితో నడిచినవాడు, మానవ జాతిని సస్టైన్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి, కాపాడడానికి ఆదాము తర్వాత రెండవ మూల పురుషుడుగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఆదాము మొట్టమొదటి మూల పురుషుడు, జలప్రళయం తర్వాత ఉన్న జాతులందరికీ మూల పురుషుడు నోవహు. అయినా సరే అతని జీవితంలో జరిగిన ఒక అవమానకరమైన పరిస్థితిని బట్టబయలు చేశాడు. యేసయ్య రెండోసారి వస్తున్నాడు. వచ్చినప్పుడు ఈ లోతు కథ లాంటి కథలు, నోవహు కథ లాంటి కథ, దావీదు కథ లాంటి కథ, సంసోను కథ లాంటి కథ, ఎన్ని సినిమాలు చూస్తామో. భయపడొద్దా ప్రియా దేవుని బిడ్డలారా? మారు మనస్సు పొందుదామండి, మారు మనస్సు పొందుదాం. లేకపోతే నిత్యమైన అవమానాన్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, నిత్యమైన నిందను మోయాల్సి ఉంటుంది. అయితే మన పాత సినిమాలన్నీ నిజంగా నువ్వు మారు మనసు పొందితే చెరిపివేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. వారి దోషములను నా వీపు వెనుక పారవేస్తాను, మరి ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోనన్నాడు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్. ఇది నువ్వు నిజముగా పశ్చాత్తాపపడినట్లయితే నీ దోషములను ఆయన మరల ఎప్పటికీ నీ జ్ఞాపకము చేసుకొనడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపముల విషయమై ఎన్నడూను ఇక నేను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం. ఒకసారి మనం యథార్థముగా ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి, బాధపడాలి, పశ్చాత్తాపపడాలి. అప్పుడు దేవుడు అంటాడు, మళ్ళా నీ దోషము నేను జ్ఞాపకం చేసుకోను, ఇక నువ్వు అలాగూ చేయకు, జాగ్రత్త. దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. ఏదో సూపర్ఫిషియల్గా పైన ఏదో పెదవులతో సారీ సరే పో సారీ అని అంటే కుదరదు. నీ సారీ అది ఎంతవరకు నీ హృదయపు లోతుల్లో నుంచి వచ్చిందో చూసే దేవుడు, హృదయ రహస్యము ఎరిగిన దేవుడు. నిజమైన పశ్చాత్తాపమును ఆయన ఎప్పుడు కూడా తృణీకరించాడు. పశ్చాత్తాపముతో నువ్వు కార్చే కన్నీటిని ఎప్పుడూ తృణీకరించాడు ఆయన. కానీ ఏదో నువ్వు దాన్ని చులకనగా తీసుకున్నావు అనుకో, పర్లేదు దేవుడు క్షమిస్తాడు కదా, క్షమించేసేరాదు అనే యాటిట్యూడ్లో నువ్వు ఉంటే గనక మన సినిమా మొత్తం నిత్యత్వం అంతా చూపిస్తాడు ఆయన. కనుక మనకు వేరే మార్గము లేదు. మనము భయము కలిగి, భక్తి కలిగి, మనం చేసిన తప్పుల విషయంలో మన హృదయములోని వైఖరులు, హృదయంలో అభిప్రాయాలు, దిద్దుబాటును అసహించుకోవడం, పాపము చేసే వాళ్ళతో ఏకీభవించటం, నాలుకతో కొండెములు మాట్లాడడం, అతివాగుడు, ధనాపేక్ష, ఇవన్నీ విషయాలలో
విగ్రహారాధన అయిన ధనాపేక్షను విసర్జించమన్నాడు. మనం ఇవన్నీ విషయాల్లో మనల్ని మనము పరీక్షించుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు అని మనం వేడుకోవడానికి ఈ 3 దినాలు గడుపుదాం. ఈ 3 దినాలు ఇవాళ ఎంత, 28 కదా, 29, 30, 31. ఈ 3 దినాలు ప్రతిరోజు వేకువనే ప్రార్థన చేద్దాం, మధ్యాహ్నం చేద్దాం, రాత్రి చేద్దాం. స్పెషల్ సీజన్ ఆఫ్ ప్రేయర్, ద లాస్ట్ 3 days ఆఫ్ ద ఓల్డ్ ఇయర్. దేవునితో సమాధాన పడే దినాలుగా నేను గడుపుతాను, మీరు గడపండి. అందరి మేలు కొరకు చెప్తున్నాను. నేనేదో గట్టును కూర్చొని నీతులు చెప్పట్లా. మనందరం డేంజర్లోనే ఉన్నాం. అందుకే అంతటను అందరూను మారు మనసు పొందమన్నాడు. నో ఎక్సెప్షన్, ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. అంతటను అందరూను మారు మనసు పొందాలి. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది. బోధకులకే బోధించగలిగిన వాడిని నేను అని అనుకుంటే నాకు ఇంకా కఠినమైన తీర్పు ఉంటుంది. బోధకులకే పుస్తకాలు రాసి, గ్రంథాలు రాసి, మర్మాలు ప్రకటించి, సంఘాలు కట్టి సంస్కరణ చేస్తున్న వాడిని సంస్కర్తలు అంటున్నావు కదరా నువ్వు, మరేంటి నీ పరిస్థితి అని తోలు తీస్తాడు. పర్లేదులే, ఇంత గొప్ప సంస్కరణ పోరాటం చేశాడు కదా, వాడిని కొంచెం గ్రేస్ మార్కులు ఇద్దాం అనుకోడు. ఏరా, సంస్కరణను అందరికీ చెప్పావు, నువ్వెందుకు సంస్కరణను ప్రేమించలేదు? కొన్ని విషయాల్లో నీవెందుకు దిద్దుకోలేదు అనేస్తాడు. పక్షపాతము లేక, మొగమాటము లేక అందరికీ తీర్పు తీర్చే నీతిగల న్యాయాధిపతిగా యేసయ్య వస్తున్నాడు. మనం భయము కలిగి మారు మనసు పొందితే నిత్యత్వం అంత ఆనందంగా జీవించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. లెట్ us close with a word of prayer and little time of confession and self-examination. కొంచెం సమయం మనము ప్రార్థన, స్వపరీక్షతో కూడా టైం గడుపుదాం. లెట్ us all close our eyes. అందరూ కళ్ళు మూసుకొని ఆత్మనేత్రాలు తెరుచుకొని, నా తండ్రి, నా దహన బలులన్నీ నీ ఎదుట కనబడుచున్నవి. నేను చేసిన సేవా కార్యక్రమాలన్నీ కనబడుతున్నాయి. నేను ఇచ్చిన కానుకలు కనబడుతున్నాయి. నేను చేసినటువంటి త్యాగాలన్నీ కనబడుతున్నాయి. వాటి విషయంలోనైతే గద్దింపు లేదన్నావు, నీకు స్తోత్రం. కానీ మిగతా విషయాలలో నాకు భయం వేస్తోంది తండ్రి, నాకు భయం వేస్తోంది. నన్ను మార్చుము తండ్రి, నన్ను పరిశుద్ధపరచు తండ్రి. ఈ 3 దినాలు నేను ప్రత్యేకంగా ఏకాంత ప్రార్థనలో తగినంత సమయము గడిపి పశ్చాత్తాపముతో, కన్నీళ్లతో, యథార్థముగా నా పాపాలు ఒప్పుకొని నీతో సమాధాన పడడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీరే సహాయం చేయండి. అడుగుదాం, పరిశుద్ధాత్మ దేవా, నీవు సహాయం చేయకపోతే, మీరే దిగి వచ్చి నన్ను నడిపించకపోతే నేను పశ్చాత్తాప పడలేనయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, మీరు నన్ను నడిపించకపోతే మారు మనస్సు అనేది నేను పొందలేను తండ్రి. ఎన్నో ఏండ్లు నా మీద గడిచిపోయినవి. మళ్ళా వచ్చే కొత్త సంవత్సరానికి, మళ్ళా వచ్చే డిసెంబర్కు, మళ్ళా వచ్చే క్రిస్మస్కు నేను ఎక్కడుంటానో, భూమి మీద ఉంటానో ఎక్కడుంటానో తెలీదు.
కన్ను మూయక ముందే నన్ను పరిశుద్ధునిగా చేయి తండ్రి. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మిల్చెను ఈ పోరాటము. పరిశుద్ధతయే జీవన గమ్యము, శక్తికి మిల్చెను ఈ పోరాటము. చేరదనెల్లడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము. చేరదనెల్లడో కోరిన గమ్యము, కొడిగట్టెనయా జీవన దీపము. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. గత కాలముని భక్తులనేకులు ఎక్కిరి చోద్యము ఈ పర్వతమును. గత కాలముని భక్తులనేకులు ఎక్కిరి చోద్యము ఈ పర్వతమును. బలహీనుడనగు నల్లును ఈతరి, బలహీనుడనగు నల్లును ఈతరి ఎక్కివచ్చుముని సన్నిధి కొండను. బలహీనుడ నల్లును ఈతరి ఎక్కివచ్చుముని సన్నిధి కొండను. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను తొలగెడిదనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. అహమును ఇహమును బలమగు ఊరులై పలుమారులో నన్ను ఇలా పడద్రోసెను. అహమును ఇహమును బలమగు ఊరులై పలుమారులో నన్ను ఇలా పడద్రోసెను. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. మట్టిని మనిషిగా చేసిన దేవా, నన్ను పావన పరచుము యేసయ్యా. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా. కలుషములెల్లను
కలిగెడి నీ కొలిమిలో నన్ను కాల్చుముదే. మళ్ళీ పాడదాం. కలుషములెల్లను తొలగెడి దనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. యాత్ర ముగించక పల్లవి మళ్ళీ పాడదాం. నీ పోలికగా మార్చుము దేవా, కలుషములెల్లను తొలగెడి కనుక నీ కొలిమిలో నన్ను కాల్చుము దేవా, కాల్చుము దేవా. గతకాలము నీ భక్తుల నేకులు ఈ పరిశుద్ధమైన కొండ మీదికి ఎక్కారయ్యా. నాకెందుకో చేత కావట్లేదు, నాకెందుకో చేత కావట్లేదు. బలహీనుడగు నన్ను కూడా ఈ తరి ఎక్కించుము నీ పరిశుద్ధ కొండను, నీ సన్నిధి కొండను. ఎందరో భక్తులు ఎక్కారయ్యా, నాకు చేత కావటం లేదు. ఎందుకంటే పరిపూర్ణుడను అవ్వాలనే కోరిక నాలో లేదు. నువ్వు లెక్కడుగుతావని, నా హృదయంలోని కోరికల గురించి నువ్వు లెక్కడుగుతావని, పవిత్రమైన కోరికలు లేకపోతే కూడా లెక్కడుగుతావని నాకు ఇప్పుడే తెలిసింది తండ్రి. నేను ఎలా నిలబడతాను నీ సన్నిధిలో? ఈ సంగతులన్నీ వరుసగా నా ఎదుట ఉంచి నీవు గద్దిస్తే నిత్యత్వమంతా అవమానం నేను భరించలేను తండ్రి. కాబట్టి ఇంకా బ్రతుకు కాలము, ఆయుష్కాలం ఇంకా నాకు మిగిలి ఉండగానే నేను యథార్థమైన మారు మనసు పొందటానికి సహాయం చేయండి. లెట్ దేర్ బి జెన్యూన్ repentance and genuine grief and agony about my sinful nature in my life. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఆదాము పాపము ఫలితంగా మాలోనికి పాప మరణ నియమం వచ్చేసింది. మా రక్తంలోకి, మా అవయవాల్లోకి. పాప నియమము మాత్రమే కాదయ్యా, రాతి గుండె కూడా మాకు వచ్చేసింది తండ్రి. ఆదాము పిల్లలుగా మేము ఆ రాతి గుండెను కూడా వారసత్వంగా తెచ్చుకున్నాం. మాలో తప్పులు మాకు కనబడతాయి కానీ మా గుండె పగిలిపోదు, మాకు వేదన కలగదు, మారు మనసు కలగదు, కన్నీళ్లతో ప్రార్థించే అనుభవం మాకు రాదు. రాతి గుండె మాలో పెట్టుకొని ఎన్ని ప్రసంగాలు వింటేనేమి, ఎన్ని ప్రసంగాలు చేస్తేనేమి, పరిశుద్ధుడా మాలోని రాతి గుండె తీసేసి 2025 ముగించబడక ముందే, 26లోకి మేము వెళ్ళక ముందే మాకు మాంసపు గుండె దయచేయండి, మెత్తని గుండె దయచేయండి. మా దోషమును గూర్చి ఏడవగలిగిన గుండె మాకు దయచేయండి. పరిశుద్ధ రాజా నీకు స్తోత్రాలు. రాతి గుండె మాలో ఉన్నంతకాలం మేము మారు మనసు పొందలేము, పశ్చాత్తాపడలేము, కన్నీళ్లు కార్చలేము. ప్రభువా, ఈ రాతి గుండెతోనే సమస్య వచ్చి పడిందయ్యా. బోల్డ్ అంత థియాలజీ తెలుసు, బోల్డ్ అంత వేదాంత పరిజ్ఞానం తెలుసు, కానీ పశ్చాత్తాపమే కరువైపోయింది. మా తండ్రి, మా మీద, అగాపే సంపూర్ణ సువార్త సంఘములన్నిటి మీద, ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ శాఖలన్నిటి మీద, ఇంకా అనేక డినామినేషన్లుగా చలామణి అవుతున్న
సార్వత్రిక క్రైస్తవ సంఘ శాఖలన్నిటి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపనము చేసే ఆత్మను మీరు కుమ్మరించగా మేమందరము ఏక కుమారుని కొరకు ఒకడు ప్రలాపించున్నట్లుగా ప్రలాపించగలిగే ధన్యకరమైన దినం మేము కన్ను మూయక ముందే మాకు దయచేయండి తండ్రి. బిఫోర్ వి బ్రీద్ అవర్ లాస్ట్, హెల్ప్ us that we may have such a wonderful day of repentance, a day of turning back to God. ప్రభువా, మీరు మాతో మాట్లాడడం కొనసాగించండి. మీరు మాతో మాట్లాడడం ఇంకా కొనసాగించాలంటే మేము పక్క వాళ్ళతో మాట్లాడడం తక్కువ చేయడం మాకు నేర్పించండి. మేము మాట్లాడుతున్నంతసేపు మీరు ఎలా మాట్లాడతారు తండ్రి? నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని అనుక్షణం ఎదురు చూచి కనిపెడుతూ మానవుల ముందు మౌనము దాల్చే జ్ఞానులముగా మమ్మల్ని సిద్ధపరచండి. ఇంకా చాలా చెత్త చెదారం ముందు కడుక్కోవాలి, చాలా దహించబడాలి, చాలా కాల్చబడాలి, చాలా మేము పుటం వేయబడాలి. మట్టిని మనిషిగా ఎలా చేసావో మట్టి ముద్దను మేము ఇప్పుడు సజీవ రక్తమాంసములు, కండరములు, ఎముకలు గల మనిషిగా మేము చేయలేము. ఎలా చేసావు తండ్రి? అలాగే మమ్ములను కూడా ఊపిరి ఊదండి. ఊపిరి ఊది మమ్మల్ని మనుషులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి, ప్రార్థనా పరులుగా చేయండి, దేవుని స్వరూపంలోకి మార్చండి. మా ప్రభువా, ఈ చివరి ఆదివారం మీరు మా మధ్యలో సంచరించినందుకు నీకు స్తోత్రం. ఇంకా జరగబోతున్న వాచ్ నైట్ సర్వీస్, న్యూ ఇయర్ సర్వీస్, ఆ తర్వాత వచ్చే నూతన సంవత్సరంలోని ప్రతి ఈవెంట్ని, ప్రతి దినమును, క్షణమును నీ కృపలో మేము యోగ్యముగా జీవించుటకు సహాయం చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరివచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి.